అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టార్స్. రంజాన్ మాసం వచ్చేస్తుంది కదా. సో రంజాన్లో ముస్లిమ్స్ అందరికీ ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. మనమైతే మన ఛానల్లో 50 మందికి సరిపోయే బగారా రైస్ని అయితే చేసాము. అలాగే 10 కేజీల మటన్ కర్రీని అయితే చేసి చూపించాము. విలేజ్ స్టైల్లో చాలా బాగుంది. సో ఆ వీడియో ఎవరైనా చూడకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఫైనల్గా నేను ఒక కుకింగ్ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అదేంటంటే చికెన్ 10 కేజీల చికెన్ అయితే ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. అది కూడా విలేజ్ స్టైల్లో. ముస్లింలకు ప్రత్యేకంగా ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ నాన్ వెజ్ ఇష్టపడతారు కాబట్టి ముస్లింలందరికీ ఈ వీడియో డెడికేషన్ చేస్తున్నాను. అలానే హిందువులు చూడకుండా మాత్రం ఉండకండి, ఎందుకంటే మనము చికెన్ ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ అనమాట. అందుకనేసి ఫైనల్గా నేను చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను. చికెన్ వండేటప్పుడు అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వీడియో కాల్ వచ్చింది. తనైతే కోవైట్లో ఉంటుంది. మీ అందరికీ హాయ్ చెప్తుంది చూడండి. సో తను మా కజిన్ అనమాట. సో తను అంత దూరం నుంచి రాలేదు కాబట్టి వీడియో కాల్లో చేసి మేము చూపించాము. సో ఇంకొకటి ఏంటిదంటే, మనము చికెన్ చాలా టేస్ట్గా ఉండాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. అది ఏంటంటే, మామూలుగా మనము కొత్తిమీర అంతా అయిపోయిన తర్వాత వేస్తాం కదా. ఏ కర్రీ అయినా సరే కర్రీ అయిపోయిన తర్వాత మనము కొత్తిమీరని పైన గార్నిష్ చేస్తాం. ఇక్కడ కొత్తిమీర పేస్ట్ను మనము చికెన్లోకైనా మటన్లోకైనా బగారా రైస్లోకైనా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు మనమైతే ఇక్కడ వేంపుతున్నాం అనమాట. ఆయిల్లో వేంపుతున్నాము. ఆ టేస్ట్ అనేది వస్తుంది. అలాగే కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి మిక్సీకి పట్టి అది కూడా మనం ఇదే ఆయిల్లో అన్నీ వేసేసుకోవాలి. అలాగే ఎల్లిపాయల పేస్ట్ సపరేటు, ఉల్లిపాయల పేస్ట్ సపరేటు. సో ఇవన్నీ సపరేట్ వేసి అన్నీ మనము ఇందులో ఈ పోపులో వేసి బాగా అది వేగిన తర్వాత మసాలాలన్నీ వేసి చికెన్ వేసిన తర్వాత ఎంత బాగా టేస్ట్ వస్తుందంటే అది ఉడికిన తర్వాత మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి ఇంగ్రీడియంట్స్ నేను ఏవేవి చెప్పానో అవన్నీ సపరేట్ వేసి మరి మీరు ఇలా పోపులో వేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ మళ్ళీ అల్లం పేస్ట్ వేస్తున్నారు. అల్లం పేస్ట్ అంటే ఎల్లిపాయలు ఉండవండి. ఎల్లిపాయల పేస్ట్ సపరేటు, అల్లం పేస్ట్ సపరేట్ అనమాట. సో అలా అన్నీ సపరేట్ వేసి మీరు పోపులో వేసి అది మగ్గనిచ్చిన తర్వాత మసాలాలు ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా అవి కూడా మనం ఆయిల్లోనే వేంపి అంటే అది ఉడికిన తర్వాత ఫైనల్గా చికెన్ మనం వేసి దాన్ని బాగా ఫ్రై లాగా ఇట్లా ఉడికినిస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇందులో వాటర్ వేస్తాం కదా, వాటర్ వేసిన తర్వాత కూడా మనము ఒక 5 to 10 minutes అట్లాగే మగ్గనిస్తే అది ఫ్రై లాగా కూడా కనిపిస్తుంది మనకి. సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. సో బగారా రైస్ అలాగే మటన్ కర్రీ నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓపెన్ చేసి ఖచ్చితంగా చూడండి, అలాగే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో అయిపోయే ముందు స్క్రీన్ మీద నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్వి తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మళ్ళీ ఇంకా కొత్త వీడియోస్, మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు ఇలాగే చూస్తుండండి. బాయ్ బాయ్.